Seize the ship. బ్రేకింగ్ న్యూస్. కూటమి నుంచి బయటికి జనసేనాని. షాక్ లో టీడీపీ బీజేపీ. ప్రముఖ ఛానల్స్ లోనే ఈ బ్రేకింగ్ వచ్చింది. ఏది ఫేక్ ఏది రియల్ రండి తేల్చేద్దాం. వైజాగ్ నుంచి కాకినాడకు ప్రయాణం. మీకు సీన్ బై సీన్ వివరిస్తా. మంత్రి మనోహర్ గారు వచ్చారు కదా, అది ఎక్కడ? గొడవలు ఇక్కడ లేవండి మరి, అలాగా పోర్ట్లోనే ఉంటాయి. సరే ఓకే. గైడ్ అయింది కదా మొన్న, ఇదేనా? ఎదరకండి, చాలా లోపలికి వెళ్ళాలా? చూసారా ఈ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో? నరకం కనిపించింది మాకైతే. కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. 3 వారాల కిందట మంత్రి నాదెండ్ల మనోహర్ స్మగ్లింగ్ కు సిద్ధంగా ఉన్న ఈ గోడౌన్లోని బియ్యాన్ని సీజ్ చేశారు. సీన్ కట్ చేస్తే అధికారుల కస్టడీలో ఉండాల్సిన ఈ బియ్యం భారీ నౌకల్లో విదేశాలకు తరలిపోతూ రెడ్ హ్యాండెడ్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దొరికిపోతుంది. ఇక్కడే ఇటువంటి షిప్పే పవన్ కళ్యాణ్ కు అడ్డంగా దొరికిపోయింది స్మగ్లింగ్ చేస్తూ. సీజ్ అయిన బియ్యం స్మగ్లింగ్ ఎలా అయ్యిందని ప్రశ్నిస్తే ఇంకో భయంకరమైన నిజం చెప్పాడు ఈ అధికారి. అలా కాదు, ఇది మీకు కంప్లీట్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మీకు అర్థం అవుతుంది కదా. మరి 50% వాళ్ళు బయట కొన్నారు, ఫ్రెష్ మిల్లింగ్ కొన్నారు సార్ ఈ మధ్య. అది ఇది మిక్స్ చేసి వామ్మో, 50% పేదలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం అట. ఎంత సిగ్గుమాలిన పని! ఇక్కడ సంక నాకిపోతుంది బియ్యం కాదు, పేదల నమ్మకం. ఇక్కడ స్మగ్లింగ్ ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ వివరిస్తా. కాకినాడలో మొత్తం 3 పోర్టులు ఉన్నాయి. 2 ఫంక్షనింగ్, 3వది అండర్ కన్స్ట్రక్షన్. ఈ నిర్మాణ బాధ్యతలు అరవిందోదే. ఒక పోర్టులో 40% వాటా అరవిందదేనంట. ఇక్కడ జరిగే ఎగుమతుల్లో పూర్తి అక్రమం కాదు, అలాగని సక్రమం కూడా కాదు. ఇలా ట్రక్కుల్లో వచ్చే బియ్యం ముందు కస్టమ్స్ క్లియరెన్స్ పొందాలి. సీన్ నెంబర్ 1. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కుడుతుందో లేదో తెలియదు, కానీ వీళ్ళ పర్మిషన్ లేకుండా చీమ కూడా పోర్ట్లో పోదు. కస్టమ్స్ పాస్ చేయందే ఏది కూడా బయటికి కానీ లోపలికి కానీ వెళ్ళడానికి అవకాశం ఉంది. సీన్ 2. ఇక్కడ నుంచి లెటర్ వస్తుందండి ఈ ఆఫీస్కి. ఈ ఆఫీస్కి లెటర్ వచ్చిన తర్వాత వీళ్ళు బిల్లు పాస్ చేసి సాంబార్కి పంపుతారు. లోపల ఏ సరుకు ఉన్నా మీకు సంబంధం లేదు, ఇంకా మనం ఏం చేయలేమండి. వాళ్ళు ఏ సరుకు తీసుకొస్తున్నారో అది లారీలో వస్తుంది, లోడ్ చేసుకోవడం, పట్టుకెళ్ళిపోవడం. సీన్ 3. చెక్ పోస్ట్. అసలు ఇంతకు ముందు అయితే ఇక్కడ చెక్ పోస్ట్ కూడా లేవంట. వామ్మో. మేము పర్మిషన్ లెటర్స్ చూస్తారు అంతే. పర్మిషన్ లెటర్ చూస్తారు సార్, సరుకు చూడరు. సరుకు కూడా ఇప్పుడు గేట్లో ఇప్పుడు ఈ మధ్యన ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు నుంచి ఈ చెక్ పోస్టులు పెట్టారండి. చెక్ చేసి కార్గో ప్రాసెస్ చేసి పంపిస్తారండి లోపలికి. ఇంతకుముందు లేదు అలాగా. ఇంతకుముందు అలా లేదండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అడుగడుగున ఇంత భారీగా చెకింగ్ ఉన్నప్పుడు స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది ఇక్కడ అన్నది. ఇక్కడికి రావచ్చో లేదో తెలియక పోర్ట్ అధికారికి నేరుగా ఫోన్ చేశాను. జెట్టికి వెళ్ళాలంటే అని ప్రశ్నిస్తే అది హార్బర్ కిందకు రాదు, మీ ఇష్టం వెళ్ళొచ్చు అన్నాడు. ఇదిగో ఈయన మా దగ్గర ఓ 50 రూపాయలు తీసుకుని గ్రీన్ సిగ్నల్ చేశాడు. జెట్టిలోకి వెళ్ళిపోయాం. ఇది సింపుల్ స్కామ్ కాదు, లక్షలాది పేద ప్రజల ఆకలి మీద చేస్తున్న భారీ బిజినెస్. ఇదే నిజం. ఈ కథ ఈ బియ్యపు గింజలో దాగిన ఆ సముద్రం లాంటిది. కమింగ్ టు ద పాయింట్, సీజ్ అయిన గోడౌన్లోకి వెళ్ళి చూస్తే నా కళ్ళు నేనే నమ్మలేకపోయాను. అక్కడున్న దృశ్యాలు, బియ్యం అంతా పురుగులు పట్టి ఉంది. ఇవే మన పాలకులు పేదలకు పంచేది. ఏ స్మగ్లింగ్ అయినా మూల సూత్రము డిమాండ్ సప్లై. ఈ బియ్యము ఆఫ్రికా దేశాల్లో భారీ గిరాకంట. వాళ్ళు దీన్ని గంజిలా తయారు చేసి తాగుతారు. ప్రభుత్వం పేదలకిచ్చే బియ్యాన్ని పీడిఎస్ రైస్ అంటారు. కేంద్రం రాష్ట్రాలకు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి సేకరించి సివిల్ సప్లైస్ అధికారుల పర్యవేక్షణలో ఎఫ్సిఐ గోడౌన్లలో ఉంచుతుంది. ఈ స్టాక్ పాయింట్ నుంచి నేరుగా రేషన్ డీలర్ల దగ్గరకు చేరుతుంది. గత ప్రభుత్వం అయితే నేరుగా ఇళ్లకే సప్లై చేసింది. అయితే ఇంత పకడ్బందీగా సిస్టమ్ ఉన్నప్పుడు ఈ గింజలు ఎలా దారి మళ్ళుతున్నాయి అన్నదే $1000 ప్రశ్న. తిలా పాపం తలా పిడుకులో ఉన్న దీనికి రింగ్ లీడరు వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపణ చేస్తుంటే, వైసీపీ వాళ్ళు మాత్రము పేర్ని నాని దీనికి అందరికీ రింగ్ లీడరు రాష్ట్ర ఫైనాన్స్ శాఖ మంత్రి పయ్యావులు కేశవులు వియ్యంకుడునని
ప్రత్యారోపణకు దిగారు. ఒకటి మాత్రం నిజం, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు ఇక్కడ పెత్తనం చెలాయించడము, ఇక సిండికేట్ అవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇంకా కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ గురించి ఇప్పుడు ప్రస్తావిద్దాం. ఏమండి, పవన్ కళ్యాణ్ కూటమి నుంచి ఇప్పుడు ఎందుకు బయటకు వస్తారు? ఏదైనా తలాతోకలు తెలియని వార్తలు అంటారు దీన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ షిప్ దాకా వచ్చేంత వరకు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం పట్టుబడుతుంది, దాని వెనకాల ఏ రాజకీయ పార్టీ ఉన్నాడు, ఏ నాయకుడు అన్న సంగతి పవన్ కళ్యాణ్కి అస్సలు తెలియదు. కానీ అక్కడికి వచ్చింది, ఈ వ్యవహారం బయటపడింది. కానీ ఊహాగానాలు మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇక్కట్లో పెట్టడానికే పవన్ కళ్యాణ్ ఈ రకమైన బహిర్గతం చేశారు. ఈ స్కామ్ని ఆయన బయటకు రావాలని ఆలోచన చేస్తున్నారు, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికని. అందరి ఊహాగానాలు. ఇంకొందరు ఊహాగానాలు అయితే వైసీపీని టార్గెట్ చేయడానికి, చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతలను లోపల వేయడానికి దీనికి ఒక కారణంగా తీసుకుంటున్నారు. త్వరలో వైసీపీ నుంచి అరెస్టులు జరుగుతాయి అనేది మరొకొదరు. ఇంకొందరు ఏంటంటే అరవిందో ఫార్మా ఎవరైతే విజయసాయి రెడ్డికి సంబంధించిన అల్లుడు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన 40% ఇక్కడ వాటా ఉంది, అది తీసేయడానికే, తొలగించడానికే పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నారని మరికొందరు ఎవ్వరికి ఊహించిన రీతిలో వాళ్ళు వేసుకుంటూ పోతున్నారు. కానీ నాకు పూర్తిగా సమాచారం ఉంటుంది జనసేన గురించి నాకు తెలియదు. కానీ కొంత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే పవన్కి దీనిలో సంబంధం లేదు పాలిటిక్స్కి ఇష్యూస్లో. కానీ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజు స్పాట్లో ఏం ఆరాధీశారు? కమింగ్ టు ద పాయింట్, అగర్వాల్ అలీషా గురించి వాకప్ చేశాం. అగర్వాల్ చంద్రశేఖర్ రెడ్డికి బాగా నమ్మిన బంటు, సన్నిహితుడంట. బియ్యం వ్యాపారంలో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అని కొన్ని పత్రికలు కథనాలు రాశాయి. అలీషాకు బియ్యం వ్యాపారానికి సంబంధమే లేదు, అన్ని పార్టీలతో సఖ్యతగానే ఉన్నారు ఆయన. కోర్ బిజినెస్ నౌకల తయారీ. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత అలీషా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ తమ సంస్థ ఇండియన్ నేవీ, అమెరికన్ నేవీకి కూడా సేవలు అందించిందని, తాను ఏ విచారణకైనా సిద్ధమని చెబుతూ త్వరలో డిప్యూటీ సీఎంకి కలిసి పరిస్థితిని అంతా వివరిస్తా అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఈయన గురించి చెడుగా వ్యాఖ్యానించలేదు, కానీ ఎవరు ఈయన అని వాకబు చేశారు మాత్రమే. ఇక్కడ పవన్ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. విదేశీ షిప్ని సీజ్ చేసే అధికారం పవన్ కళ్యాణ్కు ఉందా అని ఒక ప్రశ్న, స్మగ్లింగ్ కిందకే ఈ బియ్యం రాదని మరో ప్రశ్న ఈ మేధావులు లేవనెత్తున్నారు. వాళ్ళకు ఒకటే ప్రశ్న, పేదలకు ఇవ్వాల్సిన, అందాల్సిన ప్రభుత్వ బియ్యము దేశాలకు తరలిపోవడం కరెక్టేనంటారా? చివరిగా ఒక మాట, బ్యాంక్ గ్యారంటీతో వదిలేశామని చెప్పిన అధికారిపై వేటు పడింది. ఇంతకీ ఈయన మీద పనిచేసిన ఆ రాజకీయ ఒత్తిడి గురించి ఈయన నోరు విప్పితే పెను సంచలనమే అవుతుంది. చూడాలి భవిష్యత్తులో ఏమేమి జరుగుతుందో, ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఈ స్కామ్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.